నోట్బుక్ వెళ్ళాం. కాదు. గూగుల్ జెమినై నోట్బుక్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక కొత్త ఏఐ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇది కొత్తదేం కాదు, పాతదే. బట్ ఏంటంటే వాళ్ళు నేమ్ అయితే చేంజ్ చేశారు గూగుల్ వాళ్ళు. సో ఈ గూగుల్ టూల్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒకటి ఏదైనా టాపిక్ కానీ, ఏదైనా రీసెర్చ్ కానీ, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మీరు జస్ట్ సోర్స్ ఇస్తే చాలు. అది యూట్యూబ్ వీడియో అయినా కావచ్చు, పీడిఎఫ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో దాన్ని యూజ్ చేసి మీరు మైండ్ మ్యాప్స్ని జనరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో లేదంటే మీరు పాడ్కాస్ట్ని జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో చెప్తాను ఆ 3 ఫీచర్స్ కూడా. సో చూడండి, మైండ్ మ్యాప్ అయితే చాలా క్లారిటీగా జనరేట్ అయితే చేసింది. నేనైతే ఇది నా ఓన్ వీడియో మీద టెస్ట్ చేశాను. సో నేను ఏదైతే చెప్పానో సో అదే ఎగ్జాక్ట్గా మైండ్ మ్యాప్ రూపంలో అయితే ఇదైతే జనరేట్ చేసి ఇచ్చింది. సో అసలు ఎక్కడా కూడా రాంగ్ అయితే లేదు, యాక్యురసీతో ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే మీరు పాడ్కాస్ట్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో పాడ్కాస్ట్లో ఏముంటుందంటే, సో 2 ఏఐస్ అనేవి ఉంటాయి. సో అవే మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో పాడ్కాస్ట్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదు మీకు వీడియో కావాలంటే వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ అయితే చాలా బాగుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే, మీరు ఇంకా చాట్ జీపీటీ కానీ, జెమినైని కానీ యూజ్ చేస్తూ ఉంటే ఒకసారి ఇది టూల్ని అయితే చూడండి. సో టూల్ అయితే చాలా బాగుంది. సో దీని పేరే గూగుల్ జెమినై నోట్బుక్. సో ఈ వీడియోలో అయితే నేను ఈ టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, జెమినై నోట్బుక్ అనేసి. సో మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసినా వస్తుంది. సో జస్ట్ ఇక్కడ ట్రై జెమినై నోట్బుక్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు ఏ గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అయి ఉంటారో, ఐ థింక్ ఆ గూగుల్ అకౌంట్ని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. సో లెట్స్ గో మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ అంటే మనం ఒక నోట్బుక్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇదేం లేదు గైస్, చాలా సింపుల్ అనమాట. బట్ దీనివల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా రీసెర్చ్ దేని మీదైనా చేద్దాం అనుకుంటున్నారు, సో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది టూల్ అనేది. లేదంటే ఎవరైనా కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నా అంటే, స్టూడెంట్స్కి సపరేట్గా వాళ్ళ యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ పీడిఎఫ్స్ అయితే ఇస్తారు. సో ఆ పీడిఎఫ్స్ నుంచే మీరు ఆన్సర్స్ని విజువలైజ్ చేసుకోవాలంటే ఈ టూల్ బెస్ట్ అనమాట. సో చెప్తాను ఎవ్రీథింగ్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, ఒక సోర్స్ అయితే ఇవ్వాలి. ఆ సోర్స్ అనేది ఒక పీడిఎఫ్ అవ్వచ్చు, ఒక ప్లెయిన్ టెక్స్ట్ అవ్వచ్చు, డ్రైవ్లో లింక్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ వెబ్సైట్ అయితే అవ్వచ్చు. ఏ సోర్స్ అయినా ఇవ్వచ్చు. సోర్స్ ఎందుకు ఇస్తున్నామంటే, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఆ సోర్స్ నుంచి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. సో దానికి మనం సోర్స్ని అయితే ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేస్తానంటే, నా ఓన్ యూట్యూబ్ వీడియోని సోర్స్ కింద ఇస్తాను. సోర్స్ కింద ఇచ్చి దాని నుంచి, ఆ సోర్స్ నుంచి నేనైతే వీడియో జనరేట్ చేస్తా, పాడ్కాస్ట్ జనరేట్ చేస్తా, మైండ్ మ్యాప్ కూడా జనరేట్ చేస్తా. అది కూడా వితిన్ మినిట్స్లో. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు పీడిఎఫ్ అనుకోండి, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్స్ ఇవ్వండి సోర్స్, లేదంటే యూట్యూబ్ వీడియో ఇవ్వండి, లేదంటే డ్రైవ్ లింక్ ఇవ్వండి, లేదంటే టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ ఇవ్వండి. సో నాది యూట్యూబ్ వీడియో, నా ఓన్ వీడియో మీద నేను టెస్ట్ చేస్తున్నా ఈ టూల్ నిజంగా కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేసి. దానికోసం నేను యూట్యూబ్ వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నా. జస్ట్ నేనేం చేస్తున్నా అంటే, నా ఛానల్లోకి వెళ్ళేసి నా వీడియో లింక్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేశాను. సో క్లాడ్ యూజ్ చేసి జాబ్ సెర్చ్ ఏ విధంగా చేయాలనేసి ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ వీడియోని లింక్ కాపీ చేసుకుంటాను. సో జస్ట్ కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేసి బేస్డ్ ఆన్ దట్ సోర్స్ నేను ఒక మైండ్ మ్యాప్ జనరేట్ చేయమంటాను, పాడ్కాస్ట్ జనరేట్ చేయమంటాను, అదేవిధంగా వీడియో కూడా జనరేట్ అయితే చేయమంటాను. సో లింక్ అయితే కాపీ చేసుకుంటున్నాను చూడండి. సో ఇదైతే క్లాడ్ని యూస్ చేసేసి ఏ విధంగా జాబ్ సెర్చ్ చేయాలనేది వీడియో లింక్ అనమాట. సో జస్ట్ అది పే చేస్తున్నా అంతే. ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అనేసి. సో జస్ట్ యాపిఫై అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసేసి క్లాడ్కి కనెక్ట్ చేసేసి మనం లింక్డ్ఇన్ నుంచి అయితే జాబ్స్ అయితే చేయొచ్చు. సో అదే ఇక్కడ కూడా మనకైతే ఇచ్చింది కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక మైండ్ మ్యాప్ని అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఏం లేదు, జస్ట్ ఈ మైండ్ మ్యాప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి అంతే.
మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మైండ్ మ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. జనరేటింగ్ మైండ్ మ్యాప్ అంతే. లేదు మీకు పాడ్కాస్ట్ కావాలి, ఇక్కడ ఫస్ట్ ఉంటుంది ఆడియో అనేసి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పాడ్కాస్ట్ అయితే జనరేట్ చేస్తుంది. సో మీకు అడుగుతుంది లైక్ ఏ లాంగ్వేజ్ కావాలి, ఇనిషియల్గా అయితే అడుగుతుంది. సో ఏ లాంగ్వేజ్ కావాలి, మీకు ఎలాంటి టైప్ పాడ్కాస్ట్ కావాలి, మీకు ఏదైనా టాపిక్ మీద స్ట్రెస్ చేయాలనేసి. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు జనరేట్ చేస్తుంది. మీకు వీడియో జనరేషన్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుంది. మీరు వీడియో స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి, కస్టమ్ ఉండాలా, వైట్ బోర్డ్ ఉండాలా, ఏమన్నా స్టైల్ యానిమే ఉండాలా. నాకైతే వైట్ బోర్డ్ అంటే ఇష్టం. దీని మీద క్లిక్ చేస్తున్నా, జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా అంతే. ఆడియో మీరు కనుక పాడ్కాస్ట్ని మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ అంటే ఇక్కడ యారో మీద క్లిక్ చేయండి. యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్ అనేది, ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి, లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలనేసి. సో ఇంగ్లీష్ అయితే ఉంది, తెలుగు కూడా ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ చూపిస్తాను. సో తెలుగు మీద క్లిక్ చేసేసి జనరేట్ మీద క్లిక్ చేయండి అంతే. ఆటోమేటిక్గా మీకు అన్నీ ఇక్కడ జనరేట్ అవుతుంటాయి. సో మైండ్ మ్యాప్ చూడండి జనరేట్ అయిపోయింది ఆల్రెడీ. సో చూడండి మైండ్ మ్యాప్ అయితే ఎంత క్లారిటీగా జనరేట్ అయిందో. సో సిమిలర్లీ మనకు ఆడియో కూడా జనరేట్ అయితే అవుతుంది, వీడియో కూడా జనరేట్ అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు జనరేట్ చేసి అయితే ఉంచాను, అవి చూపిస్తాను. సో ఈ విధంగా మీరైతే మైండ్ మ్యాప్స్ని జనరేట్ చేయొచ్చు, పాడ్కాస్ట్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో వీడియో కూడా ప్లే అవుతుంది, ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతుంది. బట్ నేనైతే చూపించడం లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకైతే ప్లే అయితే అవుతుంది. ప్లే అయితే అవుతున్నా, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇన్ఫర్మేషన్ కూడా ఎగ్జాక్ట్గా నేను ఏదైతే సోర్స్ ఇచ్చానో దాంట్లో ఏం చెప్పానో అదే చెప్తుంది. ఏం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు నా అటెంప్ట్లో అయితే. సో ఈ విధంగా మీరు ఈ టూల్ని యూజ్ చేసి ఏదైనా నేర్చుకోవాలనుకుంటుంటే ఇలా విజువల్గా ఆడియో రూపంలో, మైండ్ మ్యాప్ రూపంలో అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్విజ్ ఉంటుంది, క్విజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా ఉంటాయి. సో బట్ నేను బేసికల్గా ఈ 3 ఫీచర్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాను ఏదైనా నేర్చుకోవాలంటే. సో ఈ విధంగా మీరు కూడా ఈ టూల్ని యూజ్ చేసేసి ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే విజువలైజేషన్ చేసి నేర్చుకోవచ్చు అనమాట. సో దానివల్ల మీకు బాగా గుర్తయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.